గాయ్స్ నిన్న జరిగిన ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్లో ఆర్సీబీ గుజరాత్ మీద వన్ సైడ్గా గెలిచారు. దీని గురించి నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. 90% ఆర్సీబీ గెలుస్తుంది అని. అయితే నిన్న మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ తీసుకున్నారు. ఎర్లీగా పవర్ ప్లేలోనే వికెట్స్ తీయడం జరిగింది. మెయిన్గా శుభ్మన్ గిల్ ఇంకా వృద్ధిమాన్ సహా వికెట్ సిరాజు పవర్ ప్లేలోనే తీసేయడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి ఆర్సీబీ బౌలర్స్ అదే మూమెంట్ ఉందో బౌలింగ్ చేశారు. చిన్నస్వామి పిచ్లో గుజరాత్ టైటన్స్ లాంటి టీంని 147 రన్స్కే అలౌట్ చేయడం అనేది అంత సాధ్యమైన పని కాదు. మేబీ ప్రెజెంట్ ఆర్సీబీ ప్లేయర్స్లో ఉన్న కాన్ఫిడెన్సే గుజరాత్ టైటన్స్ మీద వన్ సైడ్గా గెలవడానికి కారణమని చెప్పాలి. లాస్ట్ 2 సీజన్లో ఫైనలిస్ట్ అయిన గుజరాత్ టైటన్స్ని ఇలా వరుసగా 2 మ్యాచెస్లో చిత్తుగా ఓడించడం అనేది ఆర్సీబీకి ఇదొక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాలి. అందుకే మూమెంటం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక టీంకి ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ వస్తుందో అప్పుడు ఎంత పెద్ద టీంనైనా చిత్తుగా ఓడిస్తారు. ప్రజెంట్ ఆర్సీబీ ప్లేయర్స్లో ఆ కాన్ఫిడెన్స్ కనపడుతుంది. మెయిన్గా బ్యాటర్స్తో పాటు బౌలర్స్ కూడా అద్దరు కొట్టేస్తున్నారు. సిరాజ్ తిరిగి ఫామ్లోకి రావడం అనేది ఆర్సీబీకి పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాలి. మనం ప్రతి వీడియోలో చెప్పుకుంటున్నది ఇదే. ఆర్సీబీ బౌలింగ్ అంటే సిరాజే. సిరాజ్ ఎప్పుడైతే ఫామ్లోకి వస్తాడో అప్పుడే ఆర్సీబీ బౌలింగ్ బాగుంటుంది అని. సిరాజ్ తిరిగి ఫామ్లోకి రావడం అనేది ఆర్సీబీకే కాకుండా మన ఇండియా టీంకి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మహమ్మద్ సిరాజు T20 స్క్వాడ్లో ఉన్నాడు. సిరాజ్ ఇలా ఫామ్లోకి రావడం ఇండియా టీం కూడా గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఆర్సీబీ లాస్ట్ 2 మ్యాచెస్ గెలిచారు అంటే దానికి మెయిన్గా రీజన్ అయితే బ్యాటింగే అని చెప్పాలి. మరి నిన్న జరిగిన గుజరాత్ మీద మ్యాచ్ గెలిచారు అంటే దానికి ఖచ్చితంగా రీజన్ బౌలింగ్ అని చెప్పాలి. ఇంకా 147 రన్స్ని చేజింగ్ చేయడానికి వచ్చిన ఆర్సీబీ పవర్ ప్లేలోనే వన్ సైడ్ చేసేశారు. ఫ్యాఫ్ ఇంకా విరాట్ కోహ్లీ అద్దరు కొట్టేశారని చెప్పాలి. మెయిన్గా ఫ్యాఫ్ డూప్లెసీ 18 బాలకే హాఫ్ సెంచరీ కొట్టాడు. ఇది ఆర్సీబీకి సెకండ్ ఫాస్టెస్ట్ 50. ఇంక ఈ మ్యాచ్లో ఫ్యాఫ్ డూప్లెసీ 23 బాలకే 64 రన్స్ కొట్టాడు. దానిలో 10 4లు 3 6లు ఉన్నాయి. ఇంకా విరాట్ కోహ్లీ కూడా 27 బాలకి 42 రన్స్ కొట్టాడు. ఇలా ఓపెనింగ్ వచ్చిన విరాట్ కోహ్లీ ఇంకా ఫ్యాఫే మ్యాచ్ని ఆల్మోస్ట్ వన్ సైడ్ చేశారు. ఇంకా దాని తర్వాత కొన్ని వికెట్స్ పడినప్పటికీ స్వప్నిల్ సింగ్ ఇంకా ఫినిషర్ దినేష్ కార్తిక్ ఈ మ్యాచ్ని ఈజీగా ఫినిష్ చేసేశారు. ఇంక ఇలా ఆర్సీబీ గుజరాత్ టైటన్స్ మీద 4 వికెట్ల తేడాతో గెలిచారు. అది కూడా 13.4 ఓవర్లకే ఈ 147 రన్స్ని చేజింగ్ చేశారు. ఇంక ఈ మ్యాచ్ ఆర్సీబీ వన్ సైడ్గా గెలవడంతో పాయింట్స్ టేబుల్ అయితే చాలా మార్పులు జరిగాయి. మరి ఇప్పుడు పాయింట్స్ టేబుల్ ఎలా ఉందనేది ఒకసారి మనం చూసుకుంటే నిన్నటి దాకా 10th ప్లేస్లో ఉన్న ఆర్సీబీ 7th ప్లేస్కి వచ్చేశారు. ఇది మాత్రం ఐపీఎల్ ఫ్యాన్స్ అందరికీ షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఇంకా నిన్నటి దాకా 9th ప్లేస్లో ఉన్న ముంబై ఇండియన్స్ 10th ప్లేస్కి వెళ్ళారు. ఇంకా 8th ప్లేస్లో ఉన్న గుజరాత్ టైటన్స్ 9th ప్లేస్కి వెళ్ళారు. ఇంకా 7th ప్లేస్లో ఉన్న పంజాబ్ 8th ప్లేస్కి వచ్చారు. మరి ఇప్పుడు ఆర్సీబీ టాప్ 4లోకి వెళ్ళాలి అంటే మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా దీని గురించి చెప్పుకున్నాం. ప్రతి మ్యాచ్లోనూ గెలవాలి. ఇలా వన్ సైడ్గా కొన్ని మ్యాచెస్ గెలవాలి. ఇంకంతేకాకుండా ఎల్ఐసి, ఎస్ఆర్హెచ్, సిఎస్కే, డీసీ 7 మ్యాచెస్ కంటే ఎక్కువ గెలిచి ఉండకూడదు. ప్రజెంట్ ఆర్సీబీ బ్యాటింగ్, బౌలింగ్ ఇంకా ఫీల్డింగ్ సూపర్గా ఉంది. ఇదే ఫామ్ని కంటిన్యూ చేస్తే ఆర్సీబీ ఆడబోయే 3 మ్యాచెస్లో 3 మ్యాచెస్ గెలవడం అనేది చాలా ఈజీ. కాబట్టి ఆర్సీబీ ప్రతి మ్యాచ్ కూడా డూ ఆర్ డైగా ఆడాలి. మరి 2024 ఐపీఎల్కి ఆర్సీబీ ప్లేఆఫ్స్కి వెళ్తారా లేదన్నది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. నేనైతే ఆర్సీబీ ప్లేఆఫ్స్కి వెళ్తారనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ ఈ రోజు జరగబోయే మ్యాచ్ పంజాబ్ వర్సెస్ చెన్నై. ఈ 2 టీంల మధ్య ఫస్ట్ మ్యాచ్, అది కూడా చపక్లో పంజాబ్ కింగ్సే గెలవడం జరిగింది. మరి ఈ రోజు ధర్మశాలలో ఆఫ్టర్నూన్ 3:30కి అయితే మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ 2 టీంలకు చాలా ఇంపార్టెంట్. పంజాబ్ కింగ్స్ ఒకవేళ ఈ మ్యాచ్లో ఓడిపోతే ఈ సీజన్ ప్లేఆఫ్స్ రేస్లోంచి తప్పుకున్నట్లే. ఇంకా చెన్నైకి అయితే ఇంకో ఛాన్స్ ఉంటుంది. అలాగని లాస్ట్ 3 మ్యాచెస్కి 3 మ్యాచెస్ గెలుస్తారని నమ్మకం ఏమి ఉండదు. కాబట్టి ఈ మ్యాచ్ చెన్నైకి కూడా చాలా ఇంపార్టెంట్. ఇంక ఈ రోజు ఈ మ్యాచ్ జరగబోయేది ధర్మశాలలో. ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ యావరేజ్ స్కోర్ వచ్చేసరికి 180. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది బ్యాటింగ్ పిచ్చే అని చెప్పాలి. 90% ఇక్కడ టాస్ గెలిచిన వాళ్ళు కూడా బౌలింగే తీసుకుంటారు. ధర్మశాలలో ఈ 2 టీంలు 27 మ్యాచెస్ ఆడితే 14 మ్యాచెస్ పంజాబ్ కింగ్స్ గెలిస్తే 16 మ్యాచెస్ సిఎస్కే గెలిచారు. ధర్మశాలలో పంజాబ్ మీద సిఎస్కేదే పైచేయి. అలాగని వన్ సైడ్ గానే ఏం కాదు, 2 మ్యాచెస్ సిఎస్కే ఎక్కువ గెలిచారు. ఇంక ఈ మ్యాచ్కి సంబంధించి 2 టీంల పాసిబుల్ ప్లేయింగ్ 11 ఓపెనర్స్ బేర్స్ట్రో ఇంకా ప్రభ్ సిమ్రాన్ సింగ్, నెంబర్ 3 రీలీ రూసో, నెంబర్ 4 శామ్ కరణ్, నెంబర్ 5 జీతేష్ శర్మ, నెంబర్ 6 శశాంక్ సింగ్, నెంబర్ 7 అశుతోష్ శర్మ, నెంబర్ 8 పారార్, నెంబర్ 9 రబాడా, నెంబర్ 10 హర్షల్ పటేల్, నెంబర్ 11 రాహుల్ చహర్. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా హర్షదీప్ సింగ్. ఇంకా నెక్స్ట్ సిఎస్కే ఓపెనర్స్ రహానే ఇంకా రుతురాజ్ గైక్వాడ్, 1 డౌన్ డెరిల్ మిచెల్, నెంబర్ 4లో మోయిన్ అలీ, నెంబర్ 5 శివం దుబే, నెంబర్ 6 రవీంద్ర జడేజా, నెంబర్ 7 ఎంఎస్ ధోని, నెంబర్ 8 సమీర్ రిజ్వీ, నెంబర్ 9 షార్దుల్ ఠాకూర్, నెంబర్ 10 ముస్తాఫిజుర్ రహమాన్ అవైలబుల్గా లేడు కాబట్టి రిచర్డ్ గ్లాసన్ అయితే మళ్ళీ ప్లేయింగ్ లెవెన్లో ఉంటాడు. ఇంకా నెంబర్ 11 తుషార్ దేశ్పాండే లేదా ముఖేష్ చౌదరి ఉంటాడు. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా మతీషా పతిరానా ఈరోజు 90% ప్లేయింగ్ లెవెన్లో ఉంటాడంట. నేను ప్రీవియస్లో చెప్పినట్లుగా ఈ 2 టీంలకు ఈ మ్యాచ్లో గెలవడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ మ్యాచ్ చావో రేవో మ్యాచ్ అని చెప్పాలి. అయితే ప్రజెంట్ టీమ్ వైజ్గా స్ట్రాంగ్ అయితే పంజాబ్ కింగ్సే కనపడుతుంది. ఎందుకంటే సిఎస్కే బౌలింగ్లో అంత స్ట్రాంగ్ ఏం కనపడట్లేదు. ఇంకా బ్యాటింగ్లో రహానే అంత పెద్ద ఫామ్లో లేడు.
ఇంకా మిగతా ప్లేయర్స్ కూడా అంతంత మాత్రాన్ని ఆడుతున్నారు. నేనైతే ఈ మ్యాచ్లో మళ్ళీ సిఎస్కే మీద పంజాబ్ కింగ్సే గెలుస్తారనుకుంటున్నా. మీరేమనుకుంటారన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.